చూస్తున్నారు కదండి, ఇదిగోండి ఇక్కడ నుంచి రైట్కి అయితే తిరగాలి. ఇక్కడ ఇంచుమించు ఒక 50 కిలోమీటర్ల దగ్గర నుంచి కూడా కూర్మ గ్రామం బోట్స్ అయితే ఉంటున్నాయి. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బోట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి ఒక అందమైన గ్రామం అన్నమాట ఇది. ఈ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత మీకే అర్థమవుద్ది. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదండి, ఈ కూర్మ గ్రామానికి రావాలంటే కనుక శ్రీకాకుళం నుంచి శ్రీముఖలింగానికి రావాలండి. అక్కడ నుంచి ఇక్కడికి లోపలికి ఆటోలు ఉంటాయంట. మనం వచ్చామంటే మ్యాక్సిమం 1 డే స్పెండ్ చేసి ఇలా చూసుకుంటాం బెటరు. అక్కడ నుంచి ఇక్కడికి ఆటోలు ఉంటాయి, ఇక్కడ నుంచి మళ్ళీ ఆటోలు ఉంటాయండి. బండి మీద వచ్చే వాళ్ళకి అయితే నో ప్రాబ్లం. కేరళ దూరం నుంచి వచ్చే వాళ్ళు ఆటోలకి రావాలనుకుంటే కనుక శ్రీముఖం నుంచి అయితే ఆటోలు అయితే ఉంటాయండి. ఇంకా గ్రామంలోకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ అయ్యి లొకేషన్ ఏముందని. నిజంగా ఎంట్రన్స్ ఎదిరిపోయింది అనమాట, అంతలా ఉంది. ఈ నేచర్లో ఏది మన సొంతం కాదు. మనం ఈ భూమి మీద టెనెట్స్ మాత్రమే. కొన్నాళ్ళు ఉండడానికి వచ్చాం, ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం. తర్వాత తరానికి ఉన్నది ఉన్నట్టు ఇచ్చేయాలి. ఇది జనతా గ్యారేజ్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అండి. సరిగ్గా ఇదే ఫాలో అవుతున్నారండి ఆ గ్రామస్తులు. ఈ హైటెక్ యుగంలో కూడానండి ఆ గ్రామస్తులంతా కూడా ప్రకృతి ఒడిలోనే జీవనం సాగిస్తున్నారండి. ఇంకానే చుట్టూ అందమైన కొండలు, పచ్చని పచ్చిక బయళ్ళు, ఊరంతా పెంకిడిల్లు, పూరిల్లు, కరెంట్ ఉండదు, టీవీ అసలే ఉండదండి. ఆధునిక ప్రపంచానికి చాలా దూరంగా ఉందండి ఈ గ్రామం. అచ్చమైన అసలైన గ్రామీణ జీవితం అండి వీరిది. ఏంటి 200 ఏళ్ల నాటి గ్రామం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? నేను ఈ గ్రామం గురించి చెప్పడానికి కారణం ఏంటంటేనండి, ఈ రోజుకి కూడా అదే జీవన విధానాన్ని అనుసరిస్తుందండి ఈ గ్రామం అంతా కూడా. కొండల్లో ఏదో మారుమూల గిరిజనుల గ్రామం అయితే కాదండి ఇది. ఇది మన ఆంధ్రాలోనే శ్రీకాకుళం దగ్గర ఉన్న కూర్మ గ్రామం అండి. గ్రామం పేరు వచ్చేసి ఇక్కడ సిమెంట్ రోడ్లు కానీ, ఎత్తైన భవనాలు కానీ, ఇంటర్నెట్ కానీ అది సదుపాయాలు అయితే అస్సలు ఉండవండి. మరి ఇంకెందుకు లేటు, ఇప్పుడు వెళ్ళి ఆ గ్రామం మొత్తం విజిట్ చేద్దాం. ఫైనల్లీ మనం అయితే కూర్మ గ్రామంలో ఉన్నామండి. ఇప్పుడు కూర్మ గ్రామంలో ఏమేమి ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు. ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఇక్కడ వచ్చేసి ఇలాగా బండ్లు పార్కింగ్ అవి చేసుకుంటూ ఉంటారు. చూస్తున్నారు కదా గ్రామం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. అప్పుడు ఒకవేళ నెక్స్ట్ జన్మలో the god small g Ganesh under the dictation of Vyasa, who is an avatar of the Supreme Truth himself. పైన రాధాకృష్ణులు, ఇక్కడ పంచతత్వ, తర్వాత నరసింహ భగవానుడు, ఇదంతా కూడా గురు పరంపర. ప్రతిరోజు ఉదయం అందరూ 4:30 ఆరతి కార్యక్రమానికి హాజరవుతారు. అందరూ 3:30 ఉదయమే నిద్రలేచి నూయిలోంటి నీళ్ళని తీసుకొని స్నానం చేస్తారు. స్నానం చేసి అందరు ఇక్కడ కార్యక్రమం వస్తారు. 72 మంది ఇక్కడ నివసిస్తున్నారు. అందరూ ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతారు. 8 నుంచి 8 వరకు ఉంటుందండి. 4:30 నుంచి 5 వరకు ఉంటుంది, అరగంట. తర్వాత 5 నుంచి 6:30 వరకు మళ్ళీ జపం ఉంటుంది. జపం, మెడిటేషన్, ఈ యొక్క మంత్రాన్ని జపం చేస్తాం. ఓకే ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 6:30 ప్రభుపాల వారి యొక్క ఆరతి జరుగుతుంది. గురు పూజ అంటారు. 7 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి. 7 గంటలకు ఉపన్యాసం జరుగుతుంది. శ్రీమద్ భాగవత ప్రవచనం ఇస్తారు కూర్చునేసి. 8 గంటలకు అందరూ ఇంకా ప్రసాదం తీసుకుంటారు. ఉదయం ప్రసాదం తీసుకుంటారు. ఇక్కడ అద్దాలు పెట్టారు వెంటిలేషన్ కోసమా? వెలుగు కోసం పెట్టారా? ఇంకా లైట్లు ఉండవండి ఇక్కడ? లైట్లే ఉండవు. అలాగే వెలుగు కోసం అక్కడక్కడ ఒక దాని ప్లేస్లో అద్దాలు పెట్టారు. కూర్మ గ్రామంలో ఎప్పుడైతే ఒక 6 ఏళ్ల కింద ఫస్ట్ ఎప్పుడైతే మేము కూర్మ గ్రామం ఇది స్టార్ట్ చేస్తున్నామో మొదట కట్టిన పాక అన్నమాట. అప్పుడు ఇక్కడ ఇల్లులు కానీ మందిరం కానీ ఏది లేదు. ఇక్కడ ఏ కుటుంబాలు కూడా లేరు. అప్పుడు ఒకటే ఒక కుటుంబం ఉండేది కొత్తలో. తర్వాత మెల్లిమెల్లిగా కుటుంబాలు అనేది యాడ్ అయ్యారు. ఇది ఇనీషియల్ గా ఈ కుటీరంలో ఉన్నారు. తర్వాత మీరు ఆ ఎదురుగా చూస్తున్నారు కదా, అది ప్రసాదం హాల్ అండి. అంటే ఎప్పుడైనా ఇప్పుడు ప్రతిరోజు కూడా ఎవరైతే గెస్ట్లు వస్తారో విజిటర్స్ కానీ 50 మందికి కనీసం మనకు పూర్తి భోజనం ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఉంటుంది. అది కూడా మేము పండించిన ఆహారం, కూరగాయలు కానీ ధాన్యం కానీ మనం పండించినవి అక్కడ భోజన రూపంలో పెడతాం. సో ప్రసాదం హాల్ చూద్దాం.
మీరు ఇది చూడొచ్చు. అంటే ట్రెడిషనల్గా ఏ విధంగా భోజనం చేసేవాళ్ళంటే కింద కూర్చునే వాళ్ళు, తర్వాత ఈ పైన ఏదైతే ఇక్కడ ప్లేట్ పెట్టుకొని తిన్న తర్వాత పేడ అలికేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఇలా 3 times కూడా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 times కూడా అలికేస్తాం. ఇది భోజనశాల. ఇది ఆ కబోర్డ్లో మనం ప్రసాదం అన్ని కూడా అందులో స్టోర్ చేస్తాము. ఓకే. ఇప్పటికి హౌసెస్లో ఉంటున్నారన్న జనం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ 1 ఫస్ట్ 1 సెకండ్ 1 థర్డ్ 1 4th అనేది ఇల్లు ఉంది. యాక్చువల్గా ఫస్ట్ కరోనా టైంలో మేము ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు మాకు వర్కర్స్ కూడా దొరకలేదు. సో ఇటుకలు కూడా మట్టి ఇటుకలు తయారు చేసుకున్నాం. అవి కాల్చడానికి కూడా మాకు ప్రాసెస్ తెలియదు అప్పుడు. సో మట్టి ఇటుకలు తయారు చేసుకొని సింగిల్ బెడ్రూమ్ లాగా ఒకటి తయారు చేసుకున్నాం అనమాట, కుటుంబాలు స్టే చేయడానికి. సో అలా మొత్తం 5 తయారు చేసుకుంటే ఇప్పుడు మీకు అక్కడ ఉన్నది కదా ఆల్రెడీ, అది ఒకటి కూల్చకుండా మిగతావన్నీ కూడా గోశాల గురించి, అంటే ఆవులు ఉండడానికి ఇలా ఖాళీ స్థలం చేసి కొత్త ఇల్లు కట్టుకున్నామండి. ఈ కొత్త ఇల్లు కూడా పూర్తిగా సున్నం, మీరు ఇప్పుడు సిమెంట్ కూడా ఉపయోగించకుండా గానుగ సున్నం. అటు వెనక వైపు మనం గానుగ చూడొచ్చు, అక్కడ ఇంకా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ 1 week ఉంటారు అన్న. పర్మనెంట్ ఉండే ఫ్యామిలీస్ ఇళ్లలో స్టే చేస్తారు. ఓకే. టెంపరీగా వచ్చిన వాళ్ళు అక్కడ గెస్ట్ హౌస్ ఉంటుంది, అందులో నివసిస్తారు అన్నమాట. సో ఇక్కడ ఒక ఇంట్లోకి వెళ్దాము. ప్రస్తుతం ఈ కుటుంబం వ్యక్తులు ఎక్కువ మంది లేరు కాబట్టి ఇల్లు చూడొచ్చు. శ్రీపతి ప్రభు జస్ట్ ఒక 5 minutes. సో ఈ విధంగా ప్రతి ఇల్లు కూడా ఇంటి ముందు వాళ్ళ చెట్లు పెంచుకునే అవకాశము. తర్వాత ఇటువైపు బావి, ఇంటికి ఒక బావి ఉంటుంది. ప్రతి ఇంటికి ఒక నొయ్యి ఉంటుందండి. ఓకే బ్రో. సో ఈ ఇల్లు ఓనరే ఇక్కడ వీరు శ్రీపతి. సో ఈ విధంగా ఉంటుందండి ఇల్లు. ఇంటి ముందు మనకు వరండా ఉంటుంది, 2 రూమ్లు ఉంటాయి, కిచెన్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళ ఒక కుటుంబం మొత్తం కూడా ఇక్కడ స్టే చేయొచ్చు. సో ఆ విధంగా ఇది వచ్చి వంటగది ఉంటుంది. వంటగది ఓపెన్ చేయొచ్చా? ఇంకా ఒకసారి పురాతన సమయం ప్రకారంగానే పొయ్యి మీద వండుకుంటున్నారా? అంతేనండి, కర్రల పొయ్యి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పక్కన దొరికేవి తెచ్చుకుని వండుకుంటారు. అవునండి, అవును. వెళ్ళచ్చు అటువైపు. సో ఇంటి వెనకాల వరండా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఎప్పుడైతే స్త్రీలు వాళ్ళు అపవిత్రత టైంలో వాళ్ళు ఆ రూమ్లో ఉంటారు, అక్కడ క్వారంటైన్. అందుకే అది సెపరేట్ రూమ్ గురించి ప్రత్యేక రూమ్ కట్టారు. ఇటు చుట్టూ వరండా ఉంటుంది, వెనక వచ్చి టాయిలెట్ బాత్రూమ్ వెనక వైపు ఉంటుంది. వెనక వైపు. ఓకే. చూస్తున్నారు కదండి, ప్రతి ఇంటి దగ్గర కూడా మొక్కలు అని ఇలాగే వేసుకోవడానికి అవి కూడా ఖాళీ ఉంది. వాళ్ళ పొయ్యిలో పెట్టుకోవడానికి కట్టెలు కూడా ఇవ్వ. అంటే ఇక్కడ మొత్తం అన్నీ కూడా వాళ్ళే వండుకుంటారనమాట. మన తాతల నాడు ఎలా వండుకున్నారో ఎలా ఉన్నారో వాళ్ళకిలాగే సేమ్ అనమాట మొత్తం ఈ గ్రామం అంతా కూడా. ఇది చూస్తున్నారు కదా, మట్టి ఇలా అలుక్కుంటారంటే అండి మొత్తం అలాగా అడిస్తూ కట్టిని ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, మొత్తం ఇవన్నీ కూడా మట్టితో అలుక్కున్నాయి అనమాట అండి.
నేచురల్ గా ఏదైతే సున్నపు రాళ్ళు దొరుకుతాయో ఆ సున్నపు రాళ్లతోటి మనము అవి కాల్చి దాని నుంచి మనము ఈ విధంగా ప్లాస్టరింగ్ అనేది చేస్తున్నాం. ఆ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాము ఎలా చేస్తాము. ఒకటి ఖర్చు తక్కువ అవుతుంది, రెండోది ఏంటంటే సున్నం గాని కదా వచ్చి లైఫ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. లైఫ్ ఇదేంటండి దీంట్లో? ఇదిగోండి ఫస్ట్ మనకు సున్నపు రాళ్ళు తెస్తారండి. అది తెచ్చి అక్కడ ఫస్ట్ కాలుస్తామన్నమాట. కాల్ చేసిన తర్వాత ఏదైతే పౌడర్ లాగా అయిపోతుందో ఆ పౌడర్ కొద్దిగా ఇసుక ఇది అది గాడిలో వేస్తాం. వేసి మనకు ఒక 5 ఐటమ్స్ ఉంటాయి. కరక్కాయ, గుగ్గిలము, మెంతుల రసము, బెల్లం, ఈ 4 కూడా ఒక నీళ్ళలో బాయిల్ చేస్తాం. ఆ బాయిల్ చేసిన వాటర్ కూడా ఈ గాడిలో వేస్తాం. వేసి ఎడ్లో దాన్ని కట్టేస్తాం. ఆ రాయాల దాన్ని మిక్సింగ్ చేస్తుంది. ఆ మిక్సింగ్ చేసిన తర్వాత ఏదైతే 6 అవర్స్ తిరగాలి. మనం 6 అవర్స్ తిరిగితే ఒక వాల్, ఒక ఇంటికి 1 సైడ్ ఆఫ్ ద వాల్ ప్లాస్టరింగ్ సరిపోయినట్టు సున్నం తయారవుతుంది. అది ఇందులో నీళ్ళలో నానబెడతాం, ఎందుకంటే డ్రై అయిపోతే పని చేయాలి. సో ఎంత నానితే అంత లైఫ్ ఉంటుంది అన్నమాట. సో ఈ నానింది ఇందులో నుంచి తీసుకెళ్లి ప్లాస్టరింగ్ చేస్తాం. సో అది ఇది స్టోరేజ్ లా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కూర్మ గ్రామంలో ఇప్పుడు మనం ఒక నిలబడ్డాం కదా, ఇక్కడ నుంచి మీరు అక్కడ ఇల్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ ఇల్లు పక్కన కొండ కింద నుంచి, అంటే కొండ అనేది ఆ కొండ మీద ఏదైతే వ్యవసాయం ఉందో అది మన కూర్మ గ్రామంది కాదు, మనది కాదు. ఎందుకంటే అది అక్కడ ఉన్న పైన జాతి వాళ్ళది, అంటే ట్రైబల్స్ వీళ్ళు ఉన్నాయి వాళ్ళది. కొండ పక్క నుంచి ఏదైతే స్థలమో ఆ కొండ దిగువ వరకు ఉంది కదా, ఆ పూర్తి స్థలం అంతా కూడా కూర్మ గ్రామం కిందకే వస్తుంది. 60 ఎకరాలు ఉంది పూర్తిగా కూడా, 60 ఎకరాలు. సో మీరు ఇటు చూస్తున్నారు కదా, ఇటు 10 కుటుంబాలు ఉన్నారు ఇటువైపు, అలానే ఇటువైపు కూడా 10 కుటుంబాలు నిర్మిస్తున్నాము, అందులో 5 నిర్మించాము. సో అక్కడ ఫ్యామిలీస్ ఇక్కడ ఫ్యామిలీస్ కి ఒక మందిరం మధ్యలో ఉండాలని ఇక్కడ ఈ మందిరం కట్టడం జరుగుతుంది. ఇది పూర్తిగా కూడా వైదికం అండి. ఎలా అంటే ఏదైతే వెదురులతోటి కట్టి మనకు తాటి దూలాలతోటి పిల్లర్స్ లాగా కట్టాము, పైన మొత్తం కూడా గడ్డిని వేసేస్తాము. 3 సంవత్సరాల పాటు ఎలాంటి లీకేజ్ లేకుండా గడ్డి మనం ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఉన్న శ్రీకాకుళంలో ఉన్న వేడి, వర్షాన్ని అన్నిటికీ కూడా తట్టుకోవడానికి కూడా గడ్డి చాలా సహాయపడుతుంది ఇక్కడ. సో మనం అది ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా ఏవైతే తాటి దూలాలు ఉన్నాయో, ఈ దూలాలు మనకు కనీసం ఒక మోర్ దాన్ 60 years పైన ఉంటాయి దూలాలు జనరల్గా. దీనికి చెదలు పట్టవు, తాటి దూలాలకు ఎప్పుడు కూడా చెదలు పట్టవండి. సో అందుకని ఇవి పెట్టేసాము. కేవలం పైన కూడా తాటి వాసాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వెదురు కర్రలతోటి మనకు అంత రూఫ్ అంతా కూడా తయారైపోతుంది. అంటే ప్రతి ఆదివారం కూడా మనకి ఇక్కడ 200+ పబ్లిక్ వస్తున్నారు ఇక్కడ కూర్మ గ్రామంలోకి, విజిటర్స్ సండే. సో వాళ్ళ గురించి అని ఒక చిన్న ప్రవచనం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సండే 11:30కి భగవద్గీత ప్రవచనము, ఈ యొక్క జీవన విధానం గురించి ప్రవచనం ఉంటుంది 11:30కి. 1 o'clock వచ్చిన వాళ్ళందరికీ భోజనం. సో అందరూ అక్కడ మాకున్న ప్రస్తుత టెంపుల్ ఉంది కదా, మీరు ఇంతకుముందు వీడియో తీశారు, అది చిన్నగా అయిపోయింది. సో అందుకని కనీసం ఒక 600-700 మంది కూర్చునేలాగా చాలా పెద్దగా నిర్మిస్తున్నాం. ఇది అన్ని కూడా నేచురల్ గా చేయటం, ఇక్కడ చేయడం అంత ఇక్కడ దొరికేవండి. మొత్తం ఫ్లోరింగ్ కూడా జస్ట్ మనం పేడతో అలికేస్తాం. ఇదంతా కూడా కింద ఏం బండలు కానీ ఏముండవు. ఇది సింపుల్ లైఫ్ అండి. ఇక్కడ దొరికిన వాటితోటే ఇప్పుడు ఇవి ఈవెన్ ఇక్కడ మీరు చూస్తున్నారా, ఈ వెదుర్లన్నీ కట్టడానికి కూడా ఏదైతే తాడులాగా కనిపిస్తుంది కదా, అవన్నీ తివ్వెలు అంటారు అనమాట. అవి కొండల్లో దొరుకుతాయి, ఆ తివ్వెలు అనమాట. అవిటితోటే కట్టేస్తారు అంతే జాయినింగ్. ఇంకా అవి 3 years 4 years వరకు అవి స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా వైర్స్ పెట్టి కట్టుతారు కదా ఏదైనా జాయింట్స్, అలా కాకుండా ఈ తివ్వెలతోటి కట్టేయచ్చు. లేదండి, ఇది ఎప్పటికీ అట్లనే ఉండిపోతుంది ఈ స్ట్రక్చర్. దీనిపైన గడ్డి మనం 3 yearsకి ఒకసారి మార్చేస్తాం అంతే, ఇంకా స్ట్రక్చర్ ఇలానే ఉండిపోతుంది అలా. ఇప్పుడు ఇదే మేము రూఫ్ వేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది ఒకవేళ అన్ని ఎక్కువ ఖర్చు పెట్టాలంటే. కానీ ఒకటి సింపుల్గా ఉంటుంది, వెదర్ తగ్గట్టుగా ఉంటుంది, కొంచెం కూల్గా ఉంటుంది. ఎండాకాలంలో కూడా ఇప్పుడున్న టెంపరేచర్కి గడ్డి చాలా మంచిది, చాలా బెస్ట్ అండి అట్లా.
సో ఈ కూర్మ గ్రామంలో ఏంటంటే చాలా మంది విజిటర్స్ మేము ఇంత దూరం నడవలేకపోతున్నామండి, మా వయసు ఎక్కువ ఉంది, నడవలేమని చాలా మంది విజిటర్స్ కంప్లైంట్ ఇస్తున్నందుకు ఒక గుర్రాన్ని తీసుకున్నాము. ఫ్యూచర్లో కూడా ఇంకొక 4 గుర్రాలు తీసుకుందాం అనుకుంటున్నాము. ఆ గుర్రపు బండి ఇక్కడ తయారు చేసుకున్నారు. ఇక్కడనే అండి ఈ బండి తయారు చేసాం కదా. ఇది ఈ విధంగా విజిటర్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు గుర్ర బండిలో తిరగడానికి ఇట్లా ఏర్పాటు చేస్తున్నాం. ఇట్లా రెడీ చేస్తున్నాం. మీకు ఏం కావాల్సిన కూడా డోర్లు ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేసుకుంటాం. అన్ని అంతవరకు ఇక్కడ జరుగుతుందండి. ఇక్కడ జరుగుతుంది. బయట తెప్పించడం కానీ ఏమి ఉండవు. అంటే వుడ్ ఒకటి కొనుక్కొని వస్తాం, వరకు ఇక్కడ చేసుకుంటాం. యాక్చువల్గా మేమందరం కూడా మా గురుకుల పిల్లలం అండి. ఇక్కడ ఈ అబ్బాయి గురుకులంలో ఉదయం పూట గురుకులం చదువుకుంటారు, సాయంత్రం టైంలో వ్యవసాయం ఇవన్నీ నేర్చుకుంటారు. సో ఎవరి తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళ యొక్క వృత్తి అనేది పిల్లలు కంటిన్యూ చేస్తుంటారు. హరే కృష్ణ. యాక్చువల్లీ ఈ కట్టడాలకి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మేము గృహస్థ కుటుంబాలు ఉండడానికైతే ఇల్లు ఉన్నాయి, కానీ ఎవరైనా కుటుంబాలు మాతో పాటు కొంతకాలం ఒక నెల రోజులు అలా ట్రయల్ పీరియడ్లో మేము వచ్చి ఉండాలి, మీతో పాటు జాయిన్ అయిపోవాలి అని ఉంటారు కొందరు. అంటే ఒక నెల రోజుల పాటు మీరు ఇక్కడ ఉండండి, మీకు ఇక్కడ అడ్జస్ట్ అయినట్టు అనిపించి ఇక్కడ ఉన్న వాళ్ళకంటే ఇక్కడ మేనేజ్మెంట్కి మీ బిహేవియర్ మంచిగా అనిపించి మీకు కూడా ఇక్కడ మా వాళ్ళందరితోటి రిలేషన్ మంచిగా ఉన్నట్లయితే మీరు పర్మనెంట్ అవ్వచ్చు ఇక్కడ ఉండడానికి. ఆ ఉన్న నెల రోజులు మాత్రం మీరు ఉండడానికి. ఇది బ్యాక్ సైడ్ అండి, ఇంటి బ్యాక్ సైడ్. ఈ బావి వచ్చి 26 అడుగుల లోతు ఉంటుంది. 26 అడుగుల లోతు ఉంటుంది. నీళ్ళు ఎప్పుడు అండి ప్రతి సీజన్లో ఇక్కడ మీకు వాటర్ మినిమం ఈ సైజ్ ఉంటుందండి, ఈ హైట్కి ఉంటాయి. సో ఇది ఇంటి బ్యాక్ సైడ్ అండి. ఇంటి ఫ్రంట్ సైడ్ 2 రూమ్స్ ఉంటాయి. ఇటు సైడ్ ఒక రూమ్, అది హాల్ రూమ్. ఇవి బాత్రూమ్స్. వెనకకు వస్తే మీకు ఇక్కడ బాత్రూమ్ వచ్చి ఇది టాయిలెట్ బాత్రూమ్స్, ఇక్కడ బావి ఇంటి వెనకాల. సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ అండి. మొత్తం అంతా కూడా మట్టితో కడుతున్నారు. ఇదంతా మట్టితో కట్టడము, పైన వచ్చి తాటి వాసాలతోటి మనకు పెంకులు టైల్స్ ఉంటాయండి. సో మీరు ఏదండి ఇప్పుడు మనం అక్కడ నీళ్ళలో నానబెట్టాను చూసారా, అది ఇక్కడ తెచ్చి వేసేస్తారు. ఇది రేపు ప్లాస్టరింగ్ స్టార్ట్ అయిపోతుంది అండి. ఇదంతా రేపు ప్లాస్టరింగ్ అయిపోతుంది. ఏదండి పొలాలకు అంటే ఒక పొలాల పెట్టుకుంటే బాగుంటుంది. మీతో నేను చూస్తున్నాను, ఎందుకంటే నేను అనేది ప్రచారమే అక్కడ. నేను ఎప్పుడు ఏం తిరిగాను అసలు మీ గురించి అని నేను ఇది అంత చేస్తాను. ఈ 2 ఎడ్లు నంది ధర్మ, మన కూర్మ గ్రామము మొదటి నుంచి వచ్చిన వాసులు అన్నమాట. నంది ధర్మ వీళ్ళొక జత. సున్నం, గానుగ సున్నం మొత్తం కూడా వీళ్ళిద్దరే చేస్తుంటారు. మొత్తం మార్నింగ్ తిరుగుతున్నారు. ఈ 2 ఎడ్లే మనకు సున్నం అంతా తయారు చేసి పెడుతున్నాం. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారు కదా, ఈ ఫస్ట్ లెవెల్ నుంచి కింది లెవెల్ వరకు 6 అడుగులు. ఆ కింది లెవెల్ నుంచి ఇప్పుడు ఏదైతే నీళ్లు ఉన్నాయో దానికి ఒక 8 అడుగులు ఉంటుంది. అక్కడ నుంచి 20 అడుగుల కిందికి ఒక బావి తవ్వుకున్నాము. 20 అడుగులు లోపలికి ఉంది. ఇది కరోనా టైంలో తవ్వుకున్నాం అన్నమాట. అప్పుడు మాకు నీళ్లు నిల్వ చేసుకోవడానికి. ఇప్పుడు మీరు ఏదైతే కొండల పైన వర్షం పడ్డ తర్వాత ఒక 2 నెలల పాటు ఆ కొండ మీద ఉన్న నీళ్ళన్నీ జారుతూ అక్కడ మీకు ఒక చిన్న పైప్ లైన్ కనిపిస్తుంది, అక్కడ చిన్న రాళ్ల మధ్యలో డౌన్ లో. అందులో నుంచి ఆ నీళ్లు వచ్చి ఇందులో నిండుతాయండి. ఈ నీళ్లు ఈ లెవెల్ వరకు వచ్చేస్తాయి, దీని లెవెల్ కి. ఇందులో నుంచి అటు పంపించేసి ఆ వ్యవసాయం మొత్తం అటు చేస్తున్నాం. ఇలా పంట పొలాలకు వెళ్తుంది, పంట పొలాలకు వెళ్తుంది. అటు సైడ్ పంట పొలాలకి అటువైపు నుంచి ఇంకొకటి ఉంది ఛానల్, అటు వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇదంతా కూడా మేము స్టోరేజ్
ఇది వాటర్ స్టోరేజ్ కొలను లాగా పెట్టుకున్నాం. ప్రతిరోజు సూర్యోదయం మన ఎప్పుడు సమ్మర్ సీజన్ లో ఇందులోనే ఈత కొట్టడము ఇలాంటివన్నీ చేస్తుంటాం. మరి 20 అడుగుల లోతు కదండి, అందరికి ఈత వస్తుందా? ఓకే. ఇప్పుడు కర్రలు ఏవైతే వెదురు కర్రలు నానబెట్టాం కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ వెదురు కర్రలు ఎంత నానితే అంత గట్టిగా ఉంటాయని చెప్పేసి అక్కడ నానబెడుతున్నారండి. మీరు అక్కడ చూస్తున్న దూరంగా చూస్తున్న కాటేజ్ ఉంది కదా, ఆ కాటేజ్ ఎప్పుడైతే ఎవరైనా సాధు సన్యాసులు, ఉదాహరణకి మా గురువు గారు భక్తి వికాస స్వామి మహారాజ్ లేదా ఏదైనా ఇస్కాన్ సన్యాసి లీడర్స్ లేదా చిన్నజీఆర్ స్వామి వారు ఎప్పుడైనా ఇట్లా పిలిస్తే వచ్చినట్లయితే వాళ్ళందరూ ఉండడానికి, సాధువులు ఉండడానికి కాటేజ్ కట్టామన్నమాట. అక్కడ దాని కుడివైపులో ఉన్న చిన్న వైట్ కలర్ రూమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళ సర్వెంట్స్ ఉండడానికి అవి కట్టాము. ఓకేనండి. సో ఈ విధంగా గురు సన్యాసి కాటేజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఇవన్నీ రాళ్ళు వేసి ములిగిలాగా పెట్టారండి అవి? అవునండి, అవి నానాలి కదా లోపల, అందుకని. ఓకే. ఇక్కడ వచ్చేసి వాటర్ అంటే మన జనరల్ వాటర్ టాయిలెట్స్ ఉంటాయి కదా, అలా కాకుండా మన బూడిదతోటి కంపోస్ట్ టాయిలెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఎలా అంటే 2 ట్యాంక్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. జస్ట్ ఇది ఎంటర్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి మీరు జస్ట్ బయట నుంచి చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఒక ట్యాంక్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక ట్యాంక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ట్యాంక్ లో మనము ఎప్పుడైతే మల విసర్జన వెళ్ళిన తర్వాత జస్ట్ బూడిద వేసేస్తాం అనమాట. బూడిద వేసి ఆ ట్యాంక్ మూత బంద్ చేస్తాం. అలా 3 months తర్వాత ట్యాంక్ నిండిపోయిన తర్వాత ఈ ట్యాంక్ వాడతాం. రైట్ సైడ్ లో ఈ బండ ఏదైతే ఉంది ఇది ఓపెన్ చేస్తాం. ఇది 3 months లో ఇది నిండే వరకు అది కంపోస్ట్ అయిపోతుంది. అది ఎరువులాగా మనం పొలాల్లో పడేస్తాం. తర్వాత 3 months అది 3 months ఇది వాడుకుంటారు. జస్ట్ ట్యాంక్ మనము అందులో వాటర్ పడితే స్పాయిల్ అవుతుంది. సో వాటర్ పడకుండా మనము మేనేజ్ చేసుకోవాలి. ఓకే. ఇలా చూస్తున్నారు కదండి, మనకి ఇలా బిల్డింగ్ వెనకాల వచ్చేసి ఎవరికి వాళ్ళే పండించుకుంటూ ఉంటారు అనమాట. కాయగూరలు అవిని, కాయగూరలు కానీ వాళ్ళకి నీడ్స్ ఏమి ఉంటాయో అవి పండిస్తూ ఉంటారంట. చూస్తున్నారు కదా, ఇలాగా క్వార్టర్స్ వెనకాలండి ఇవి. ఇప్పుడు ఈవెన్ ఇంతకుముందు నేను బాత్రూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, టాయిలెట్స్ అక్కడ చూసారు కదా, 2 ఇట్లా క్లోజింగ్ వస్తున్నాయి, ఇట్లా పైప్ లో టైల్స్ లాగా ఇట్లా క్లోజ్. అవునవును. ఓకే. ఇది ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి లోపల ఉన్నదంతా తీసేయడానికి ఇట్లా ఇది ఓపెన్ చేసేస్తాం. తర్వాత అందులో క్లీన్ చేసేసి తర్వాత మళ్ళీ అది మూసేస్తాం. ఓకే. ఇలా ఒకటి ఇట్లా చూస్తారు కదా, 2 బండలు ఇట్లా కనిపిస్తుందండి, అది పెట్టాం అట్లా. టైల్స్ టైప్ లో ఉన్నాయి. అవునండి. అవి తీసి ఇంకా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ నుంచి ఇవన్నీ పొలాలండి. ఇప్పుడంటే చూసారు కదండి, ఈ టెంపుల్ నుంచి ఇలాగా లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ ఏముంటుంది, ఇలా వెళ్తుంటే ఒక 500 meters లో మనకి వర్ణాశ్రమ కళాశాల ఉంటుంది. వర్ణాశ్రమ కళాశాల. తర్వాత గెస్ట్ హౌసెస్ ఉంటాయి, అతిథి గృహాలు. ఎవరు వచ్చినా అక్కడ వాళ్ళు ఒక 1 week స్టే చేసి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి లైఫ్ని. ఓకే. తర్వాత కొద్ది ముందులా మనకి ప్రచార కార్యాలయం ఉంటుంది. అక్కడ ఏదైతే కార్యక్రమాలు అవుతాయో, ఇక్కడ కృష్ణాష్టమి కానీ తర్వాత వేరే కార్యక్రమాలు కానీ అన్నిటి కూడా మేము యూట్యూబ్లో అయ్యే ప్రవచనాలు అన్నీ కూడా అప్లోడ్ చేసి జనాలకి వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేస్తాం. ఓకే. దానికోసం ఉంటుంది అన్నమాట. అయితే ఈ చుట్టూ కూడా ఇది స్టార్ట్ చేసి ఒక 5 years అవుతుంది. ఇది హైదరాబాద్లో ఉండే. హైదరాబాద్లో ఇటువంటివి స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ వర్షాలు లేకుండే మళ్ళీ మేము ల్యాండ్ సర్చ్ చేసి స్టార్ట్ చేసాం. ఓకే. సో ఇక్కడ చూసినదే చుట్టూ కొండలు ఉంటాయి, మొత్తం కూడా చుట్టూ హిల్స్ ఉంటుంది. ఇక్కడ వర్షాలు కూడా ఎక్కువ ఉంటాయి. వర్షాలు కూడా ఎక్కువ ఉంటుంది. ఏ సీజన్ ఆ సీజన్లో ఎక్కువ ఉంటుంది. ఓకే. మనకి ఎక్కువగా భక్తులు ఏ కాలంలో వస్తారు స్వామి? ఎక్కువగా ఇక్కడ సంక్రాంతి సమయంలో, జనవరి ఆ సమయంలో ఎక్కువ మంది ఇక్కడ సుమారు ఒక 1 వారం రోజులు కంటిన్యూస్గా వస్తూ ఉంటారు. వింటర్ ఎక్కువ ఉంటారు. అయితే వింటర్లో కాకుండా వింటర్లో మీరు అన్నట్టు జనవరి, ఫిబ్రవరి మంత్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ కార్తీక మాసం అక్టోబర్, నవంబర్, కార్తీక మాసంలో కూడా జనాలు వస్తూ ఉంటారు ఇక్కడికి. మామూలుగా ఇక్కడ ఎవరైతే వ్యవసాయానికి అది వెళ్తూ ఉంటారో వాళ్ళు చెప్పులు యూజ్ చేస్తుంటారు. ఓకే. అందరికి అలవాటు అయ్యేంత వరకు వాళ్ళు వాడుతూ ఉంటారు. మామూలుగా ఇక్కడ చెప్పుల్స్
యూజ్ చేయరు చెప్పులు యూజ్ చేయకుండా హాఫ్ ప్రెజర్ కూడా అవుతుంది మన కాళ్ళకి. చెప్పులు లేకపోతే తిరిగితే మంచిది అంటారు. చెక్క చెప్పులు వాడతారు కొందరు. చెక్క చెప్పులు వాడతారు. ఓకే. మన పూర్వం వాడేవారు కదా సాధులు, అట్లాంటివి వాడుతుంటారు. అయితే ఇక్కడ ఏదైతే చెట్లు కొన్ని చూస్తున్నారు మీరు, కూడా మనం ఇక్కడ ఏదైనా జ్వరం కానీ తలనొప్పి కానీ ఇటువంటివి వచ్చినప్పుడు మేము ఇక్కడ ఉన్న మొక్కలతోనే కషాయం చేసుకొని అవి నయం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ పొలాల్లో ఏం పండిస్తున్నారు మీరు? ఇందులో నువ్వులు పండిస్తాం. ఇక్కడ నువ్వులు, వరి. ఇప్పుడు సీజన్ కాదు ఇది, ఇప్పుడు నువ్వుల సీజన్. ఇప్పుడు వేస్తారు పంట. ఈ భూమి అంతా మీదే. ఇక్కడ నుంచి 3 పొలాలు వస్తాయి. రెడ్ కలర్ పోల్స్ చూస్తున్నారు కదా, ఇలా బార్డర్ అంతా మాది సైడ్. ఓకే. అదేనా కార్యాలయం? ఇప్పుడు ఎదురుగా ఉంది అదే వర్ణాశ్రమ కార్యాలయం. ఈయన గెస్ట్ హౌసెస్ అన్నారు. ఇక్కడ ఎవరైనా 5 ఇదేంటన్నా? ఇది ప్రచార కార్యాలయం. ఇదా? ఓకే. ఇది ప్రచార కార్యాలయం, అదేమో గెస్ట్ హౌస్. ఇది కళాశాల, ఈ సంకీర్తన భవన్. ఓకే. 4 మీరు చూడొచ్చు. ముందుగా మనము ఈ కళాశాలకు వెళ్దాం. ఓకే. ప్లాస్టిక్ కూడా ఇక్కడ మేము అలో చేయము. ప్లాస్టిక్ అలో చేయము ఇక్కడ ఈ ఆశ్రమంలో. ప్లాస్టిక్ కూడా వీలైనంతగా అవాయిడ్ చేస్తున్నాం. ఓకే, చాలా మంచిది అది. తర్వాత ఇక్కడ ఇది మగ్గం, ముందుగా ఇది చేసుకున్నాము. మగ్గం అంటారు. అయితే ఇక్కడ మేము వాడే దుస్తులు, పంచలు కానీ టవాళ్ళు కానీ దీన్ని ఇక్కడ నుంచి ఈ మగ్గం ద్వారానే మేము చేస్తాము. మీరు వాడి అన్ని కూడా ఇక్కడ నేస్తారా? ఇక్కడనే వేస్తారు, మగ్గం మీదనే వేస్తారు. ఇవి వచ్చేసి టవాళ్ళు వేస్తారు, అటువైపు పంచలు వేస్తారు. ఓకే. అయితే ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా ఈ వృత్తి నేర్పిస్తాం మేము. ఒక 3-4 ఈ బట్టలు వేయడం వస్తుంది. వైశ్య వృత్తి అన్న. అవును. ఇటు సైకిల్ మీద తొక్కుతున్నారు, అది కూడా అదేనా? దీనికి సంబంధించి. ఓకే. ఇక్కడ అంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా వచ్చేసి మనం తాటి చెట్లు, తాటి కర్రలు, తర్వాత పెంకులతోనే కట్టాము. తర్వాత ఇక్కడ సిమెంట్ కూడా వాడము. సున్నపు గానుగతోనే వేసింది అనమాట. ఇక్కడ రాయి, తర్వాత మట్టి, ఇటుకలు, సున్నం, సిమెంట్ వాడరు ఇక్కడ. ఓకే. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఎండాకాలం ఇప్పుడు కొద్దిగా లోపలికి వెళ్తే మనకి వెచ్చగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకి చలికాలంలో వేడిగా ఉంటుంది. తర్వాత ఇది మీరు చూస్తున్నారు ఈ దర్వాజలు, ఇదంతా కూడా టేకుతో చేసింది. టేకు. దీనికి మనము జీడి పిక్కల నూనె వాడతాం. జీడి పిక్కల నూనె చెదలు పట్టకుండా డోర్లకి జీడి పిక్కల నూనె వాడతాం అన్నమాట. ఓకే. తర్వాత ఇక్కడ మనము సోప్ కూడా వాడము. మీరు చూస్తున్నారు కదా కుంకుడికాయలు ఇవి. ఈ కుంకుడికాయలు వాడతాం మనం. ఓకే. ఈ కుంకుడికాయలని ఇతనం చేసి నానబెట్టి నెత్తికి, తర్వాత బట్టలకు, ఒంటికి వాడుకోవచ్చు. ఓకే. ఇది వర్ణాశ్రమ కళాశాల. ఇక్కడ అంతా చుట్టూ ఇలా చుట్టూ మండపం వస్తుంది. చుట్టూ మండపమా? తర్వాత బయట కూడా ఇలానే మనకి వస్తుంది కారిడార్. ఓకే. మొండవ ఇల్లు టైపు. ఇక్కడ తాబేలు కూడా ఉన్నాయి. తాబేలు మీరు దిగొచ్చా? అలా దిగండి అక్కడ నుంచి. ఇక్కడ చూడొచ్చండి తాబేళ్ళు, చాలా బాగున్నాయి. ఏంటండి వీటికి ఏమైనా పేర్లు ఉంటాయి తాబేళ్ళకి? వీటి పేర్లు ఏం పెట్టలేదు. ప్రతిదీ చేసుకొని ఇట్లండి.
దీన్ని ఇది గోలోక చాట్ అంటారు. ఇక్కడ మనం ఉంటున్న భౌతిక ప్రపంచం అంటే ఏదైతే ఇది ఉందో, ఈ భూలోకం పైన స్వర్గలోకాలు, కింద పాతాళ లోకాలు, వాటి గురించి, తర్వాత వైకుంఠం అంటారే, ఎక్కడైతే భగవంతుడు నారాయణ ఉంటారో వైకుంఠ లోకాలు, తర్వాత కృష్ణుడి గోలోకం, ఇదంతా కూడా వర్ణన ఉంటుంది ఇందులో. అయితే మన లక్ష్యం ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇక్కడ ఉన్న భూలోకంలో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం మన లక్ష్యం. దానికోసం ఇదంతా చేస్తాం. స్నానం చేయడానికి బావి మంచినీళ్ళు తాగేవి కూడా అవేనన్నా? తాగడం కూడా ఈ నీళ్ళే వాడతాం మేము. ఇది ఒక 22 ఫీట్లు నీరు అనేది ఉంటుంది. 22 ఫీట్లు. వర్షాకాలం కాకుండా ఎండాకాలంలో కూడా నీరు అనేది ఇక్కడ తరగదు. ఇటు బట్టలు ఉతుక్కుంటారా? ఇక్కడ బట్టలు ఉతుకోవడానికి, అక్కడ ఆరేసుకోవడానికి గేడలు అవి కట్టారా? అలా ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దీని వర్ణాశ్రమ కళాశాల అంటారు. ఇక్కడ పిల్లలకి 5 సంవత్సరాల నుంచి శిక్షణ ఉంటుంది. ఇక్కడ పిల్లలకి మేము బయట విద్య కాకుండా వాళ్ళకి మహాభారతం, సంస్కృతం, భగవద్గీత, భాగవతం, వీటితో పాటు బేసిక్స్ వాళ్ళకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ బేసిక్స్ నేర్పిస్తూ అదేవిధంగా వీళ్ళకి వృత్తులు నేర్పిస్తాం. అంటే వీళ్ళు వ్యవసాయం చేయడం, తర్వాత కొందరు బోధించడం, కొందరు మగ్గం చూశారు కదా మగ్గం చేయడం, తర్వాత కొందరు ఆవులు చూసుకోవడం, అంటే వాళ్ళ జీవిత పోషణం కోసం ఈ విధంగా వాళ్ళకి వృత్తులు నేర్పిస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ వర్ణాశ్రమం అంటే దీని దైవీ వర్ణాశ్రమం అంటారు. దైవీ అంటే కేంద్రం శ్రీకృష్ణుడు. అయితే ఇక్కడ 4 వర్ణాలు ఉంటాయి, 4 ఆశ్రమాలు. ముఖ్యంగా బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 ఆశ్రమాలు. తర్వాత బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, ఈ 4 వర్ణాలు 4 ఆశ్రమాలు ఉంటాయి. అయితే ఉదాహరణకి ఇప్పుడు మన శరీరంలో ఏదైతే ఈ కాలు, చేతులు ఒక్కొక్క భాగం ఒక్కో విధంగా పనిచేస్తుంది. అయితే శరీరం మొత్తం కూడా పనిచేయడానికి అన్ని అంగాలు సహకరించుకోవాలి. అదేవిధంగా ఇటువంటి ఒక సొసైటీ రన్ అవ్వాలంటే ఈ 4 వర్ణాలు అనేది కంపల్సరీ మన మానవ సొసైటీలో కంపల్సరీ ఉండాలన్నమాట. అయితే ఈ 4 వర్ణాలు వచ్చేసి ఇది క్యాస్ట్ సిస్టమ్ కాదు. ఈ భగవంతుడు ఏదైతే భగవద్గీతలు ఇచ్చారో చాతుర్వర్ణ మయా సిస్టమ్, అది ఇక్కడ మేము స్టార్ట్ చేసామన్నమాట. అయితే ఇక్కడ బ్రాహ్మణులు వచ్చేలా అంటే వాళ్ళు ఒక తలలాగా యాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మొత్తం సొసైటీ కూడా ఒక మార్గదర్శకత్వం, అదేదైతే మనకు భగవద్గీతలో ఇతర గ్రంథాలు చెప్పకూడదు దాని పరంగా వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. శత్రువులు వచ్చేసి రక్షణ చేతుల్లాగా, వాళ్ళు మొత్తం సమాజంలో అందరూ సరిగా ధర్మాన్ని పాటిస్తున్నారా, సరిగా వర్షాలు పడుతున్నారా అని వాళ్ళు చూస్తూ ఉంటారు. వైశ్యులు వచ్చేసి ఉదరంలాగా, వాళ్ళు గో సంరక్షణ, వ్యవసాయం, వ్యాపారం, ఇది వాళ్ళ పని. శూద్రులు వచ్చేసి కాళ్ళలాగా, వాళ్ళు వడ్రంగి, తర్వాత ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా ఇందులో ఏదైతే మీ పిల్లలు ఉన్నారో పిల్లలకి ఇక్కడ మామూలుగా జన్మతో కాకుండా గుణకర్మ విభాగశ, అంటే ఇప్పుడు జన్మతో బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తే బ్రాహ్మణులు అని చెప్తూ ఉంటారు. అలా కాకుండా గుణకర్మ వాళ్ళ యొక్క లక్షణాలు బట్టి మనం నిర్దేశిస్తాం, వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు క్షత్రియులు అని. అయితే ఇక్కడ మామూలుగా ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే అందరూ కలవు శూద్ర సంభవం, అందరు శూద్రులే కాకుండా శిక్షణ ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఈ గుణం అని బయటకు వస్తుంది. ఆ విధంగా మేము పిల్లల్ని ఈ వర్ణం కింద కేటగరైజ్ చేస్తుంటాం అన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సొసైటీలో ఏదైతే ఈ యొక్క మీకు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులైన భక్తి వేదాంత స్వామి ప్రభుపాల వారు, ఆయన ఎన్నో మందిరాలు, ఆయన 70 సంవత్సరాల్లో అమెరికాకి వెళ్ళి 108 మందిరాలు స్థాపించి గ్రంథాలు రాసి ఎన్నో కార్యాలు చేశారు. ఆయన ఏం చెప్పారంటే ఒక 50% నేను పూర్తి చేశాను, మిగతా 50% ఇటువంటి ఒక వర్ణాశ్రమ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరిక అనమాట. సో దీన్ని ఇక్కడ ఆయన శిష్యులైన పరమ పూజ్యశ్రీ భక్తి వికాస్ స్వామి, ఆయన మా గురువు గారు, ఆయన ప్రభుపాల వారి ఒక కోరిక మేరకు ఆయన ఇటువంటి ఒక ఆశ్రమాన్ని, ఇటువంటి ఒక వర్ణాశ్రమాన్ని ఆయన మొత్తం మీద ఒక 5-6 ఆయన ఒక ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారనమాట. ఇది మన ఆంధ్రకి, తెలంగాణకి ఇది ఒకటి కూర్మగ్రామ్, మిగతాది గుజరాత్, పంజాబ్, తర్వాత భోపాల్, ఇతర ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట. వీడియో అయితే కంప్లీట్ అవ్వలేదండి, ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా ఉందండి. ఇంకానే నైట్ అయ్యి వాళ్ళు ఏం చేశారు, ఎలా ఉంటున్నారు అనేది కూడా చూపిస్తాను మీకు. కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్ గోదావరుడు. థ్యాంక్ యూ అండి.